ఈ వీడియోలో సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, వచ్చిన డబ్బులని గవర్నమెంట్ ఎలా ఖర్చు పెడుతుంది అనే విషయాల గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో వీడియో రీచ్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ గురించి చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్కి మెయిన్గా 5 సోర్సెస్ నుంచి ఇన్కమ్ వస్తుంది. అందులో మొదటిది పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. దేశంలో ఉన్న చాలామంది ప్రజలు ఏదో ఒక వర్క్ చేస్తుంటారు. అలా వర్క్ చేసే వాళ్ళకి ప్రతి సంవత్సరం ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ అనేది శాలరీస్ నుండి అవ్వచ్చు, లేదా బిజినెస్ నుండి అవ్వచ్చు. అలా వచ్చిన ఇన్కంలో కొంత భాగం యొక్క పర్సంటేజ్ని మనం ప్రభుత్వానికి కట్టాలి. దానినే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అని అంటారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ప్రజెంట్ ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్ ప్రకారం ఫినాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 2023 నుంచి మార్చ్ 2024 వరకు 3 లక్షల వరకు సంవత్సరానికి సంపాదించే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి 3 లక్షల నుండి 7 లక్షల వరకు సంపాదించేవారు వాళ్ళు సంపాదించే దాంట్లో 5% గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కట్టాలి. ఇలా సంపాదన పెరుగుతూ ఉంటే మనం దానికి కట్టే ట్యాక్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఫినాన్షియల్ ఇయర్ 2023-24లో చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా 12 లక్షల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్కి రావడం జరిగింది. రెండవది కార్పొరేట్ ట్యాక్స్. మన దేశంలో చాలా కంపెనీస్ ఉన్నాయి. వీటిలో ప్రతి సంవత్సరం లాభాలు వస్తుంటాయి. వచ్చిన లాభంలో కొంత పర్సంటేజ్ని గవర్నమెంట్కి ట్యాక్స్గా కట్టాలి. దానినే కార్పొరేట్ ట్యాక్స్ అని అంటారు. కంపెనీస్కి వచ్చిన ప్రాఫిట్స్లో ప్రతి సంవత్సరం 25 నుంచి 30% వరకు ట్యాక్స్గా కట్టాలి. అంటే ఒక కంపెనీకి ₹1,00,00,000 లాభం వచ్చిందనుకోండి, అందులో 25 లక్షల నుండి 30 లక్షల వరకు ట్యాక్స్గా కట్టాలి. 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో సెంట్రల్ గవర్నమెంట్కి 9.11 lakh crores సెంట్రల్ గవర్నమెంట్కి రావడం జరిగింది. మూడవది జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. మన ప్రతిరోజు ఏదో ఒక వస్తువుని కొంటూ ఉంటాం. షాంపూ, పేస్ట్, బ్రష్, సోప్, రెస్టారెంట్లో ఫుడ్ ఐటమ్స్, మొబైల్ ఫోన్, మూవీ టికెట్స్, ఇలా ఏదో ఒక వస్తువు కొంటూ ఉంటాం. ఆ వస్తువు యొక్క ప్రైస్లో కొంత పర్సంటేజ్ జిఎస్టీ కింద సెంట్రల్ గవర్నమెంట్గా కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ₹10,000 ఫోన్ కొన్నామనుకోండి, అందులో ₹1,800 కట్టాలి. ఈ జిఎస్టీ ప్రైస్ అనేది టోటల్ ప్రైస్లో ఇంక్లూడ్ అయ్యే కనిపిస్తుంది. అంటే ఎంఆర్పి కింద చిన్న చిన్న అక్షరాలతో ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని రాస్తారు. ఈ జిఎస్టీలో హాఫ్ అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, హాఫ్ అమౌంట్ స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, 10 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉన్న కారు ఉందనుకోండి, అందులో ₹2,80,000 జిఎస్టీనే ఉంటుంది. ఇందులో 1,40,000 సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, ఇంకొక 1,40,000 స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్కి జిఎస్టీ రూపంలో డబ్బులు వస్తాయి. ఫినాన్షియల్ ఇయర్ 2023-24 ఇయర్లో చూస్తే సెంట్రల్ గవర్నమెంట్కి 4,87,000 కోట్లు జిఎస్టీ రూపంలో వచ్చాయి. నాలుగవది ఎక్సైజ్ డ్యూటీ అంటే పెట్రోల్ మీద వచ్చే రెవెన్యూ. ప్రజలు కొనే పెట్రోల్ మీద బోత్ సెంట్రల్ అండ్ స్టేట్స్కి రెవెన్యూ వస్తుంది. పెట్రోల్ ప్రైస్లో 70% ట్యాక్స్నే ఉంటుంది. 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో సెంట్రల్ గవర్నమెంట్కి 3.39 lakh crores ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వచ్చాయి. ఐదవది కస్టమ్స్ డ్యూటీ. ఇండియా చాలా వస్తువులను ఇంపోర్ట్ చేస్తుంది, అలానే ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే వస్తువుల మీద వేసే ట్యాక్స్ని కస్టమ్స్ డ్యూటీ అని అంటారు. ఒక్కొక్క వస్తువు మీద ఒక్కొక్క రకంగా కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది. 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో సెంట్రల్ గవర్నమెంట్కి 1.15 lakh crores కస్టమ్స్ డ్యూటీ రూపంలో వచ్చాయి. ఇవి కాకుండా కోల్ మైన్స్ నుంచి, స్పెక్ట్రమ్ ఆక్షన్స్ నుంచి, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అంటే స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చిన లోన్స్ వడ్డీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి. 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో 27 lakh crores అంటే 27 లక్షల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చాయి. ఇందులో కార్పొరేట్ ట్యాక్స్ మరియు జిఎస్టీ నుంచే ఎక్కువ వచ్చింది. ఇక ఖర్చు విషయానికి వస్తే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన రెవెన్యూని 5 విధాలుగా ఖర్చు పెడుతుంది. మొదటిది డెవల్యూషన్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ టు స్టేట్స్. స్టేట్ గవర్నమెంట్కి వచ్చిన టోటల్ రెవెన్యూలో స్టేట్స్కి 41% తిరిగి ఇచ్చేస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ₹100 లాభం వస్తే స్టేట్ గవర్నమెంట్కి ₹41 తిరిగి ఇచ్చేస్తుంది. ఈ ₹41 ఒక్కొక్క స్టేట్కి ఎంత డబ్బు ఇవ్వాలి అనేది ఆ స్టేట్లో ఉండే జనాభా మీద ఆధారపడి ఉంటుంది. స్టేట్లో ఎక్కువ జనాభా ఉంటే ఎక్కువ మనీ వస్తుంది, తక్కువ జనాభా ఉంటే తక్కువ మనీ వస్తుంది. రెండవది డిఫెన్స్.
ఆర్మీలో పనిచేసే వాళ్ళ యొక్క శాలరీస్ మీద, పెన్షన్స్ మీద, ఆయుధాల మీద ఖర్చు చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు చేసే మొత్తం డబ్బుల్లో 15% డిఫెన్స్ మీదే ఖర్చు పెడుతుంది. మూడవది సబ్సిడీస్. దేశంలో ఉన్న ప్రజలందరికీ రేషన్ ద్వారా ఫుడ్ ఐటమ్స్ ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ చాలా డబ్బులు ఖర్చు పెడుతుంది. అలాగే ఎల్పిజిని, ఫెర్టిలైజర్స్ని కూడా సబ్సిడీ ప్రైసెస్కి సెంట్రల్ గవర్నమెంట్ ప్రజలకు ఇస్తుంది. కేవలం సబ్సిడీస్ ఇవ్వడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు చేసే మొత్తం అమౌంట్లో 12% సబ్సిడీస్ మీదే ఖర్చు పెడుతుంది. నాలుగవది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే ఆస్తుల క్రియేషన్స్ మీద, అంటే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, రోడ్స్, బ్రిడ్జెస్, డ్యామ్స్ ఇలాంటి ఆస్తులను క్రియేట్ చేయడానికి ఖర్చు పెడుతుంది. ఐదవది వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలు, పిఎం కిసాన్, ఎడ్యుకేషన్, హెల్త్, స్వచ్ఛ భారత్ ఇంకా ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాల మీద ఖర్చు పెడుతుంది. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ గురించి చూద్దాం. స్టేట్ గవర్నమెంట్కి మెయిన్గా 5 సోర్సెస్ నుంచి ఇన్కమ్ వస్తాయి. మొదటిది ఎక్సైజ్ డ్యూటీ అండ్ వ్యాట్ ఆన్ లిక్కర్. రాష్ట్రంలో అమ్మే లిక్కర్ మీద ఎక్సైజ్ డ్యూటీ మరియు వ్యాట్ రెండూ ఉంటాయి. కొన్ని స్టేట్స్లో అయితే వ్యాట్ ఉండదు, కేవలం ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే ఉంటుంది. వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ట్యాక్స్ పేరు ఏదైనా సరే ఫైనల్గా స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు తెచ్చిపెడుతుంది. గుజరాత్ మరియు బీహార్లో మాత్రమే కంప్లీట్గా లిక్కర్ బ్యాన్ అయి ఉంది. అందుకే ఆ స్టేట్లో లిక్కర్ మీద రెవెన్యూ రాదు. లిక్కర్ మీద వచ్చే రెవెన్యూ టోటల్గా స్టేట్కే చెందుతుంది, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో చూసుకుంటే 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో లిక్కర్ ద్వారా గవర్నమెంట్కి 30,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఎక్సైజ్ డ్యూటీ ద్వారా 15,000 కోట్లు అండ్ వ్యాట్ ద్వారా 15,000 కోట్లు వచ్చాయి. జిఎస్టీ తర్వాత ఒక స్టేట్కి ఎక్కువ రెవెన్యూ తెచ్చేది లిక్కర్నే. అందుకే లాక్డౌన్లో కూడా వైన్ షాపులు ఓపెన్ చేశారు. రెండవది వ్యాట్ ఆన్ ఫ్యూయల్. ఫ్యూయల్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ విధిస్తే స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ని విధిస్తాయి. ఫ్యూయల్ మీద విధించే వ్యాట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో 16,688 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మూడవది స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్. స్టేట్లో చాలామంది ప్రతిరోజు ప్రాపర్టీ అమ్మడం కొనడం చేస్తుంటారు. ఆ ప్రాపర్టీని తమ పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నప్పుడల్లా కొంత అమౌంట్ని గవర్నమెంట్కి పే చేయాలి. ఈ అమౌంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో 12,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. నాలుగవది జిఎస్టీ, అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ముందు చెప్పినట్లుగానే ప్రజలు జిఎస్టీ ద్వారా పే చేసిన మనీలో హాఫ్ అమౌంట్ స్టేట్కి వస్తుంది, హాఫ్ అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఈ జిఎస్టీ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో 34,248 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. ఐదవది డెవల్యూషన్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ టు స్టేట్స్. ముందు చెప్పినట్టుగానే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన టోటల్ రెవెన్యూలో స్టేట్కి 41% తిరిగి ఇచ్చేస్తుంది. ఈ షేర్ ద్వారా 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో ఆంధ్రప్రదేశ్కి 33,050 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇవి కాకుండా మిగతా సోర్సెస్ చూసుకుంటే ఆర్టీఏ ద్వారా, మైనింగ్ ద్వారా, ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు వచ్చాయి. ఆర్టీఏ అంటే రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ. ప్రజలు కొత్త వెహికల్స్ని కొన్నప్పుడల్లా గవర్నమెంట్ వాటి మీద లైవ్ ట్యాక్స్ వేస్తుంది. ఈ లైవ్ ట్యాక్స్ అనేది వెహికల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద 9-14% ఉంటుంది. ఆర్టీఏ ద్వారా 7,000 కోట్లు, మైనింగ్ ద్వారా 8,000 కోట్లు, ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా 500 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో వచ్చాయి. మొత్తం చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్కి మెయిన్గా జిఎస్టీ మరియు లిక్కర్ ద్వారా ఎక్కువ రెవెన్యూ వస్తుంది. 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 1,91,225 కోట్ల రూపాయలు రెవెన్యూ వచ్చింది. నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను. ప్రతి స్టేట్లో రెవెన్యూ అనేది మెయిన్గా ఈ సోర్సెస్ నుంచే వస్తుంది. ఈ సోర్సెస్నే కాకుండా కొంత అమౌంట్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, బ్యాంక్స్ నుంచి స్టేట్ గవర్నమెంట్ అప్పుగా కూడా తెచ్చుకుంటుంది. స్టేట్స్ అనేవి ప్రతి సంవత్సరం తమ జీడిపిలో 3% అప్పుగా తీసుకోవచ్చు. స్టేట్ గవర్నమెంట్ అప్పు అనేది జీడిపి యొక్క 25%ని మించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టేట్ జీడిపి 10 lakh crores ఉందనుకోండి. ఆ స్టేట్ ప్రతి సంవత్సరం 2,000 కోట్లు అప్పుగా తీసుకోవచ్చు. కానీ స్టేట్కి ఉన్న అప్పు 2,50,000 కోట్లు దాటకూడదు. ఒకవేళ దాటిందంటే ఆ స్టేట్లో ఫినాన్షియల్ మిస్మేనేజ్మెంట్ ఉన్నట్టు.
ఒకవేళ డెట్ టు జీడిపి పర్సంటేజ్ అనేది ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తే ఆ స్టేట్లో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ హెల్తీగా ఉన్నట్టు. సో ఒక రాష్ట్రం అప్పు అనేది జీడిపితో మెజర్ చేయాలే కానీ అమౌంట్తో మెజర్ చేయకూడదు. ఇక స్టేట్ గవర్నమెంట్ ఖర్చు దగ్గరికి వస్తే గవర్నమెంట్ 3 విధాలుగా ఖర్చు పెడుతుంది. మొదటిది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే అసెట్స్ క్రియేషన్స్ మీద, అంటే స్కూల్స్, కాలేజెస్, బ్రిడ్జెస్, హాస్పిటల్స్, డ్యామ్స్ లాంటి ఆస్తులను క్రియేట్ చేయడానికి ఖర్చు పెడుతుంది. రెండవది రెవెన్యూ ఎక్స్పెండిచర్, అంటే సంక్షేమ పథకాల మీద, ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వడానికి ఖర్చు పెడుతుంది. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనే దానివల్ల అసెట్స్ క్రియేషన్ ఏమీ ఉండదు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ ఉంటే ఆ స్టేట్ అంత తక్కువగా గ్రో అవుతుంది. మూడవది డెట్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. గవర్నమెంట్ ఆల్రెడీ కొన్ని అప్పులు తీసుకొని ఉంటుంది. వచ్చిన రెవెన్యూతో ఉన్న అప్పుల్లో కొంత అప్పుని తిరిగి చెల్లిస్తుంది. మిగిలి ఉన్న అప్పుకి వడ్డీ కడుతుంది. ఈ విధంగా స్టేట్ గవర్నమెంట్ తమకు వచ్చిన రెవెన్యూతో ఖర్చు పెడతాయి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.